నీ జీవితంలో అద్భుతం చేయడానికి, నీ జీవితాన్ని మార్చడానికి, అవమానంలో నిన్ను ఘనతలోకి తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధమైన అద్భుతం పొందుకోవడానికి. ప్రవక్త అయితే ఈ వ్యక్తి కూడా చూడండి విధేయత కనపరిచాడు. దైవజనుడు ఏం చెప్పాడు 29వ వచనంలో, నా దండము చేత పట్టుకుని పో, ఎవరైనా నీకు నమస్కారం చేస్తా నమస్కారం చేయమాక, ఎవరైనా నీకు ఎదురు పడితే వాళ్ళకి ప్రతి మర్యాద చేయమాక, నువ్వేం చేయాలి, నేరుగా ఆ ఇంటికి వెళ్ళిపోవాలి, ఆ పిల్లవాడి ముఖం మీద నా దండము పెట్టు. చదువు మా మాట, మరలా చదువు మాట. అతడు నీ నడుము బిగించుకొని నా దండమును చేత పట్టుకుని పొమ్ము, ఎవరైనాను నీకు ఎదురుపడిన ఎడల వారికి నమస్కరించవద్దు, ఎవరైనాను నీకు నమస్కరించిన ఎడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు, అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖము మీద పెట్టమని గెహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను. గెహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపాను. 31 వచ్చిన చదువుమా. గెహజీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖం మీద పెట్టెను, కానీ ఏ శబ్దము రాకపోయేను. ఇక్కడ నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. విధేయత కనపరిచాడు, విశ్వాసము కనపరచలేదు. అక్కడ నా మాట అర్థమవుతుందా అమ్మ? నేను చెప్తున్నానమ్మా, నన్ను వెంబడిస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నానమ్మా, సంఘం అంతటికి చెప్తున్నానమ్మా, నీవు నా పట్ల కనపరచాల్సింది విధేయత మాత్రమేనా అంటే కాదు, నీవు నీ విశ్వాసాన్ని కూడా కనపరచాలా. షునేమీరాలు చూడండి, దైవజనుడు ఆమె దగ్గర లేదు, అయినప్పటికీ దైవజనుడి మీద ఉన్న విశ్వాసాన్ని ఎట్లా కనపరిచిందంటే, ఆ దైవజనుడు పడుకునే మంచము మీద ఆమె కుమారుని విడిచిపెట్టేసింది. అక్కడితో ఆగల. దైవజనుడు గెహజీని పంపిస్తే 30వ వచనం చదవమ్మా. తల్లి ఆ మాట విని, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా, చూసారా, నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయాను. గెహజీని పంపిస్తే అంటుంది, గెహజీ కాదయ్యా, నువ్వు వస్తేనే కార్యము జరుగుతుంది. ఇక్కడ మరలా రెండవసారి దైవజనుడి మీద ఉన్న తనకున్న విశ్వాసమును వెల్లడిపరుస్తుంది. మొదటిగా ఎవరు లేని టైంలో ఆ పిల్లవాడిని మంచం మీద పడుకోబెట్టి దేవుని ఎదుట తన విశ్వాసాన్ని కనపరిచింది. రెండవ సందర్భంలో దైవజనుడి ఎదుటనే ఆమె విశ్వాసాన్ని వెల్లడిపరిచింది. ఒక విశ్వాసురాలు తన కాపరి, తన ఆత్మీయ తండ్రి, తన దైవజనుడి పట్ల కలిగిన విశ్వాసమును చూడండి. భూస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేసి పాస్టర్ గారు కబురు పెట్టాల్సిన ఆమె ఆయన మంచం మీద పడుకోబెట్టి వెళ్ళిపోయింది. ఆమె దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ ఇంటి యజమాని అన్నాడు, అమావాస్య కాదు కదా, ఇంకోటి ఏంటి, విశ్రాంతి దినం కాదు కదా అంటే ఆ ఇంటి యజమానుడికి తెలుసు, ప్రతిరోజు ప్రతి ఆదివారము ఆ కుటుంబం అంతా ఎక్కడికి వెళ్తుంది, దైవజనుడి దగ్గరికి వెళ్తుంది. అందుకే విశ్రాంతి దినం కాదే ఇది. కొంతమంది ఉంటాం, విశ్రాంతి దినాలు కూడా ఎగ్గొట్టేస్తాం మనం. ఎగ్గొట్టేవాళ్ళు ఆమె చెప్తారా, నేను చెప్పించమంటారా, పేర్లు చెప్పి ఆమె ఎవరెవరు చెప్పాలో వద్దులేండి. ఈ గెహజీకి విధేయత ఉంది. చెప్పిన పని చెప్పినట్టు చేశాడమ్మా. నడుము బిగించుకున్నాడు, దండము చేత పట్టుకున్నాడు, ఎవరిని దారిలో కదిలించలేదు, ఎవడెదురు పడిని మర్యాద చేయలేదు, నేరుగా ఆ పిల్లోడి దగ్గరికి వెళ్ళిపోయాడు. 31వ వచనంలో వెళ్ళి ఆ దండమును ఏం చేశారంట, బాలుని ముఖం మీద పెట్టాను, కానీ ఏ శబ్దము రాకపోయేను, ఏమీ వినవచ్చినట్టు కనబడలేదు. కనుక వాడు ఎలీషాని ఎదుర్కొని వచ్చి బాలుడు మేరుకోలేదు. ఒకసారి ఇట్లా వచ్చి పిల్లోడు అనుకుందాము, ఇలా పెట్టాడు, తన మీద పెట్టి ఉలుకు లేదు పలుకు లేదు, అద్భుతం జరగలేదని వెనక్కొచ్చేస్తాడు. ఎందుకు విశ్వాసం లేదంటున్నానంటే, అరే దైవజనుడు చెప్పాడు కదా, దైవజనుడు అభిషేకం పెడితే ఖచ్చితంగా అద్భుతం జరిగేది కదా. సరే ఒకసారి జరగలేదు, రెండోసారి పెడితే ఏమైంది? మీకు అర్థమవుతుందా? రెండోసారి జరగలేదు, మూడోసారి పెడితే ఏమైంది? ఏలియా కర్మేలు పర్వతం మీద 7 సార్లు వెళ్ళి చూసిరాపో అన్నాడు, అన్నాడా లేదా? బట్ ఈ వ్యక్తి విధేయతను కనపరచాడు, కానీ విశ్వాసమును కనపరచలేకపోయాడు. అర్థమవుతుందా మాట? ఏ డిసైపుల్ హూ ఈజ్ ఒబీడియంట్ బట్ డజంట్ హ్యావ్ ఫెయిత్ టువర్డ్స్ మ్యాన్ ఆఫ్ గాడ్.
దైవజనుడి పట్ల విధేయతను కనపరిచాడు కానీ విశ్వాసమును కనపరచలేకపోయాడు. కానీ ఒక విశ్వాసురాలు, ఒక సామాన్యులు వారి దైవజనుల పట్ల ఎటువంటి విశ్వాసమును కనపరిచారో జ్ఞాపకం చేసుకోవాలి ఒకసారి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు అదే మాట్లాడుతున్నాడమ్మా. హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ ప్రాఫిట్. నీ ప్రవక్త మీద విశ్వాసమును పెట్టుకో అంటున్నాడు. ఆమేన్. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయం 20వ వచనం చదవండమ్మా. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనము. అంతటా వారు ఉదయమున లేచి తెకోవా అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి. మీ దేవుడిని యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను ఏం చేయాలంట? నమ్ముకొనుడి. ఆయన ప్రవక్తలను ఏం చేయాలంట? నమ్ముకొనుడి. ఆయన ప్రవక్తలను ఏం చేయాలంట? నమ్ముకొనుడి. అందరు చెప్పండి ఆ మాట. నమ్ముకొనుడి. ఎవరిని నమ్మాలి? ఆయన ప్రవక్తలు. అమ్మ అదేంటి పాస్టర్ గారు, దేవుణ్ణిగా పాస్టర్ గారు నమ్మాల్సింది. మరి ఏమో దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ఆయన ప్రవక్తలను నమ్ముకోండి అంటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దట్ ఈస్ ద రీజన్. అందుకే ప్రతి వ్యక్తికి ఒక ఆత్మీయ తండ్రి ఖచ్చితంగా ఉండాలి. ప్రతి సంఘానికి కాపరి అనేవాడు కాపరిగా ఉండకూడదు, తండ్రి వలె ఉండాలి, ప్రవక్త వలె ఉండాలి. దేవునిపై నీకున్న విశ్వాసమును ఏ విధముగా కనపరచగలవంటే నీ దైవజనుడి మీద నువ్వు కలిగి ఉండే విశ్వాసమే. దేవా నన్ను వాడుకో, దేవా నన్ను వాడుకుంటే దేవుడు ఎట్లా పైనుంచి కిందకు వచ్చి నిన్ను వాడాడు? తన ప్రవక్త ద్వారా, మనుషుల ద్వారా నిన్ను వాడుకుంటాడు. దేవుణ్ణి గణపరచంటే ఎట్లా గణపరుస్తావు? నీ తల్లిని, నీ తండ్రిని సన్మానిస్తుంటే అది దేవుడికి ఘనతగా దేవుడు తీసుకుంటాడు. నీ దైవజనుడిని సన్మానిస్తున్నప్పుడు అది దేవునికి ఘనతగా తీసుకుంటాడు. నీ దైవజనుడి మీద నువ్వు విశ్వాసమును కనపరుస్తున్నప్పుడు అది దేవునికి విశ్వాసమును కనపరుస్తున్నగా ఆయన తీసుకుంటాడు. మీ దేవుడిని యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు ఏమవుతారు? స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుతారు. ఇదిగో ఇక్కడ ఆ యొక్క మాటను తూచా తప్పకుండా, పరిస్థితి ఎంత క్షీణించిపోయినా, పరిస్థితి ఎంత దిగజారిపోయినా కూడా ఆ సమయంలో కూడా దైవజనుడి మీద విశ్వాసాన్ని కనపరిచింది షునేమీరాలు. కానీ ఇక్కడ ఆ దైవజనుడిని వెంబడిస్తున్న ఒక పరిచారకుడు ఉన్నాడు, గెహజీ. విధేయత కలిగిన వాడే, కానీ విశ్వాసము లేదు. విధేయత ఉన్నది కానీ విశ్వాసము లేదు. పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నానమ్మా, నీ విధేయత మాత్రమే సరిపోదు, నీ విశ్వాసము, నీ నమ్మకము కూడా తోడవాలి నీ పరిచర్యకు. ఆమేన్. అర్థమవుతుందన్న మాట? మళ్ళా చదవమ్మా 31వ వచనము. గెహజీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖము మీద పెట్టెను. బాలుడు ముఖం మీద పెట్టెను కానీ ఏ శబ్దమును రాకపోయిను. ఏ శబ్దం అంటే నేను అనుకుంటాను ఆ దండం భయంగా లోపలికి పోయాడు బ్రదరు. చచ్చిపోయిన లేపమంటాడు, గబక్కను లెగుస్తాడేమో, ఎందుకురా బాబు అని చెప్పి కళ్ళు మూసుకొని పెట్టినట్టున్నాడు. అందుకే ఏ శబ్దం రాలేదంట. చిన్నగా అప్పుడు తెరిచాడు కళ్ళు. చచ్చిపోయినట్టే ఉన్నాడు. వెంటనే ఆ గదిలోంచి బయటకు వచ్చేసేసి, ఇదిగో పిల్లవాడు లేవలేదు. విధేయత కనపరిచాడు, విశ్వాసమును కనపరచలేదు. ఫలితం ఏమైందో తెలుసా? గెహజీ తన పరిచర్య నుంచి తొలగించబడ్డాడు. మీకు అర్థమవుతుందన్న మాట? సంగమా, పరిచర్యలో ఉన్న లోతైన కోణాల్లో ఇదొక కోణము. ఎందుకు పరిచర్యలోంచి దేవుడు కొంతమందిని రిమూవ్ చేస్తాడు అంటే, దే డజంట్ హ్యావ్ ఫెయిత్ బట్ దే హ్యావ్ ఒబీడియన్స్. విధేయతను కనపరుస్తారు కానీ విశ్వాసమును కనపరచరు. మరొక ఉదాహరణ చూపిస్తాను చూడండి. మొదటి రాజుల గ్రంథంకి వెళ్ళిపోండమ్మా, 18వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము
42వ వచనము 43వ వచనం చదవండమ్మా. ఆహాబు భోజనము చేయబోయెను గాని ఏలియా కర్మేలు పర్వతము మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. తరువాత అతడు తన దాసుని పిలిచి నీవు పైకి పోయి సముద్రము వైపు చూడుమనగా ఏం చేయమన్నాడు? చూడుమన్నాడు. అంతే. వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదని అనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడుమని చెప్పెను. చూసారా, అసలు ఈ వ్యక్తికి ఏం చెప్పాడు? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి పైకి పోయి సముద్రం వైపు చూడు అన్నాడు. అంతేగాని చూసింది వచ్చి చెప్పు అనలేదుగా, చెప్పడలేదా? చూడు అన్నాడు. ఏం చేయాలా? దైవజనుడి యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, ఇతడు ఏలియా, ఇతని తర్వాత ఇతని శిష్యుడు పరిపాలన చేయబోతున్నాడు, లేదంటే ఇజ్రాయేలీలందరికీ తండ్రిగా మారబోతున్నాడు. సో ఈ వ్యక్తికి ఖచ్చితంగా దేవుని యొక్క కార్యమును చూపిద్దామని చెప్పేసి, అరే బాబు నేను ప్రార్థన చేశాను, నేను చూస్తూనే ఉన్నాను కానీ ఆయన కార్యాలు, నవ్ ఈజ్ యువర్ టర్న్, ఇప్పుడు నీ సమయం వచ్చింది, పోయి సముద్రం వైపు చూడు అంటే చూస్తూ ఉండాల. అలా చూసి కిందకు వచ్చేసేసి ఏమీ కనబడలేదు అంటున్నాడు. అంటే ఇండైరెక్ట్గా నువ్వు ప్రార్థన చేసావు కానీ అద్భుతం జరగలేదని చెప్తున్నాడు. విశ్వాసమును కనపరచట్లేదు. అప్పుడు కూడా దైవజనుడు ఏమన్నంటే 7 సార్లు వెళ్ళి చూడు, 7 సార్లు చూడాలి. చదవమ్మా మాట. మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదని అనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాను. ఇంకను 7 మార్లు పోయి చూడు. 7 మార్లు అంటే సముద్రం అంతా ఇట్లా ఇట్లా చూడు. 1 2 నా దగ్గరికి రామాక. దైవజనుడి యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఆ సముద్రములో నుంచి మేఘము పైకి లెగవటము, దేవుని యొక్క ఆత్మకార్యము ఆ చిన్న మేఘములో నుంచి ఇజ్రాయెల్ దేశమంతా వర్షము పడటం, ఇదంతా ఆ వ్యక్తికి చూపించాలని చెప్పేసి దైవజనుడి యొక్క ఉద్దేశము. కానీ ఈ వ్యక్తి, ఈ వెంబడిస్తున్న ఈ శిష్యుడు అది గ్రహించకుండా విధేయతను చూపించాడు. వెళ్ళిపోయి చూసేసి ఏమీ కనబడలేదని వచ్చి చెప్తున్నాడు. ఫలితం ఏమైందో తెలుసా? ఈ వ్యక్తి కూడా తన పరిచర్య నుంచి తొలగించబడ్డాడు. ఏమైంది? ఈ వ్యక్తి కూడా తన పరిచర్య నుంచి తొలగించబడ్డాడు. గెహజీ తొలగించబడ్డాడు. ఇక్కడ ఈ దాసుడు పేరు తెలీదు, ఈ దాసుడు కూడా పరిచర్య నుంచి తొలగించబడ్డాడు. తర్వాత వీళ్ళెక్కడ కనపడలేదు. సంగమా, విశ్వాసులారా, పరిచారకులారా, చాలా చాలా స్పష్టంగా చెప్తున్నానమ్మా, నీ విధేయత మాత్రమే సరిపోదు, నీ విశ్వాసము కావాల్సిందే ఈ ఉదయకాల సమయంలో. అర్థమవుతుందా మీకు ఆ మాట? పక్కన వాళ్ళకి చెప్పు, విధేయత మాత్రమే కాదు విశ్వాసము కూడా కనపరచాలని చెప్పు పక్కన వాళ్ళకి. హల్లెలూయా. విశ్వాసము లేని విధేయత వ్యర్థమని చెప్పు పక్కన వాళ్ళకి. మరలా చెప్పు, విశ్వాసం లేని విధేయత వ్యర్థమని చెప్పు. నాకు భలే బాధేసింది. ఏలియా తర్వాత ఏలియా లాంటి స్థానంలో ఉండవలసిన ఒక శిష్యుడు ఇదిగో విశ్వాసమును కనపరచలేదు, కానీ విధేయతను కనపరిచాడు. కానీ అయినప్పటికీ అతడు పరిచర్య నుంచి తొలగించబడ్డాడు. ఆ స్థానములో ఎలీషా నిలబడ్డాడు. సరే, ఎలీషా దగ్గర నమ్మకంగా ఉన్నాడు గెహజీ, విశ్వాసమును కనపరచలేదు. ఆ యొక్క స్థానంలోంచి అతడు కూడా తొలగించబడ్డాడు. అంటే పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెబుతున్నానమ్మా, యు నీడ్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ ప్రాఫిట్. నీ దైవజనుడి పట్ల నువ్వు విశ్వాసమును కనపరచాల్సిందే ప్రతి సందర్భంలో. నాట్ జస్ట్ ఒబీడియన్స్, చెప్పింది చేయటము కాదు. పరిచర్యలో ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతున్నాయి నేను చెప్తున్న మాటలు. నీ దేవుడైన యెహోవాను నమ్ముకొని ఏమవుతారు? స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్ముకొని ఏమవుతారు? కృతార్థులగుతారు. సంగమా, చాలా చాలా స్పష్టంగా చెప్తున్నానమ్మా, మనము మన పరిచర్యలోంచి ప్రభు రాకడ వరకు కూడా తొలగించబడకూడదని నా ప్రార్థన ఈ ఉదయకాల సమయంలో. అమ్మ, గాడ్ ఈజ్ నో మోర్ రెస్పెక్టెడ్ ఆఫ్ మినిస్టర్స్. దేవుడు పరిచారకుల మీద
తన దృష్టిని నిలిపి ఉంచడు. అయ్యో, చాలామంది చూడండి, కొంతమంది సేవకులు ఉంటారు, ఆ పరిచర్య చేస్తున్న వాళ్ళు సరిగ్గా పరిచర్య చేయకపోతే తొలగించేయటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏమని అనుకుంటారేమో అని చెప్పేసి. చాలా స్పష్టంగా చెప్తున్నానమ్మా, దేవుని ఆత్మ పరిచర్య మీద పెట్టే దృష్టి పరిచారకుల మీద పెట్టదు. అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మనం కష్టపడి నిలబడి అది ఇది చేసి ఎట్టో పరిచర్య ముందు నడిపిస్తూ ఉంటాం, కానీ దేవుని ఫోకస్ అంతా ఏంటంటే పరిచర్య బాగా జరుగుతుందా లేదా చూస్తాడు, కానీ పరిచారకుడు పరిస్థితి ఎందుకు చూడ్డా ఆయన. పొరపాటున నీ వల్ల ఈ పరిచర్య జరగటం లేదంటే మరుక్షణం నేను చక్క తీసేసి ఇంకోటి పెడతాడు అక్కడ. అర్థమవుతుంది నా మాటలు? ఎవ్రీబడి, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా, విశ్వాసులైన వారికి కూడా చెప్తున్నా, మీరు విశ్వాసులుగానే ఉండాలని చెప్పేసి నా ఉద్దేశం కానే కదమ్మా, మనమందరము ప్రభు సేవకులముగా మారాలని చెప్పేసి నా ఉద్దేశమైనది. Come on now, give God some praise. Hallelujah. Hallelujah. ఎస్, నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు, నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నావు, నువ్వు ఒక విశ్వాసురాలుగా ఉంటున్నావేమో. నో, నీ ఉదయకాల సమయంలో చెప్తున్నానమ్మా, నీవు సేవకు పిలువబడ్డావు. నువ్వు ఉద్యోగమే చేసుకో, నువ్వు నీ ఆఫీస్లో పని చేసుకో, పని ఆపేమాక, పని ఎప్పుడు ఆపమాక. టిల్ ఐసే, నేను చెప్పేంత వరకు నీ ఉద్యోగమును విడిచి రామాక. వాళ్ళని చూసి వీళ్ళని చూసుకుని చాలామంది వచ్చేస్తుంటారు. నా స్నేహితుల్లో కొంతమంది కాదు కానీ ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వీళ్ళు నన్ను ప్రభు యొక్క కృపను బట్టి నేను చాలా తగ్గించుకొని దేవుని సముఖంలో నుండి చెప్తున్న మాట, నన్ను ఇన్స్పిరేషన్ తీసుకొని ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చేసారు. ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చిన ఒక 5 నెలల్లోనే భయంకరమైన పేదరికాన్ని చూశారు. అసలు ఎట్లా చూశారంటే ఇంకా అలా చూసేసారు. ఇంకా తర్వాత మరలా ఉద్యోగాలు చేసుకున్నారు. వాళ్ళు ఉద్యోగాలు మానేస్తున్నప్పుడు నేను అన్నాను, వద్దు మాకండి అని చెప్పాను. నేను ఉద్యోగం చేస్తూ సేవ చేయొచ్చు, ప్రభు దాన్ని అంగీకరిస్తాడంటే లేదన్నారు. దే హ్యావ్ గాట్ ఇన్స్పైర్డ్ మీ. నేను వాళ్ళకి చెప్పాను, నేను నా మీద ఉన్న కృపను చూచి అదే కృప మీ మీదకి కూడా వస్తుంది అని అనుకుంటే మీ అంత పిచ్చోళ్ళు ఎవరు ఉంటారు అని చెప్పాను. ఇన్ దట్ కేసు ఆ విషయంలో ప్రభు నా పట్ల చాలా చాలా కృపను కనపరచడమ్మా. ఎంత కృపను కనపరచాడంటే ప్రభు యొక్క సహాయము పరిచర్యకు వచ్చి నేను దాదాపు 2012 నుంచి 2012 ఆగస్టు 31వ తారీఖున నా మొదటి వర్తమానం చెప్పాను. నేను ఈ రోజుకి 11 సంవత్సరాలైన 2013 నుంచి నేను ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నాను. ఈ రోజుకి కూడా ఏ అక్కర లేకుండా దేవుడు సమృద్ధిలో నన్ను ఉంచాడు. హల్లెలూయా. ఆటుపోట్లు వస్తాయి, కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి, కానీ ఐ నెవర్ సఫర్డ్ పావర్టీని, ఆ పేదరికాన్ని అనుభవించలేదు. నేను ఇబ్బంది పరిస్థితులు చూసారేమో కానీ పేదరికాన్ని ఎప్పుడు అనుభవించాలి. సమృద్ధిలో ఉంచాడు దేవుడు నన్ను. చాలామంది కదా, ఆ 2 స్నేహితులు నన్ను చూచి వారు కూడా అట్లా సేవకు వచ్చేసారు. చాలా ఇబ్బందులు పడ్డారు. మరలా వారి ఉద్యోగాలు వారు చేసుకుంటూ ఉంటున్నారు. ఇప్పుడు ఇక్కడున్న నేను మీ అందరికి కూడా చెప్తున్నానమ్మా, మిమ్మల్ని ఎవరిని ఉద్యోగాలు మానేయమని చెప్పను. యు డూ యువర్ జాబ్స్ టిల్ ఐ సే, నేను చెప్పేంత వరకు. బట్ ఆ ఉద్యోగం చేస్తూ ప్రభువు కొరకు, సంఘము కొరకు పాటుపడాల్సిందే అంటాను నేనైతే. అర్థమవుతుందా మాట? ప్రభువు కొరకు, ఈ సంఘము కొరకు నీవు పాటుపడాల్సిందే. ఈ సంఘ దర్శనం నిమిత్తం నువ్వు ఎంత చేయాలంత చేయాలి. నువ్వేమి చేయాలో అది చేయాల్సిందే. నా మాటలు అర్థమవుతున్నాయా? ఎందుకంటే ప్రభు నీ పరిచర్య చూసి ప్రతిఫలం ఇచ్చేది ఆయన మాత్రమేనమ్మా. అది మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నానమ్మా. ఐ బిలీవ్, నేను చాలా చాలా నమ్మకంగా చెప్తున్నానమ్మా. ఇక్కడ ఒక స్పూన్ని తీసి పక్కన పెట్టడం సరే కాదు, ఒక ఇస్తరాకు తీసి బయట పెట్టినోడికి కూడా వాడికి కనీసం వాడి 3 తరాలకి దేవుడు కృపను అనుగ్రహిస్తాడని చెప్తాను నేనైతే.
ఈ పరిచర్య ఏదో ర్యాండమ్గా స్టార్ట్ చేసింది కాదమ్మా, ఏదో ఆవేశంతో స్టార్ట్ చేసింది కాదు. అసలు కంప్లీట్లీ గాడ్స్ డిజైన్డ్ మినిస్ట్రీ అని చెప్తాను నేనైతే. ఇది దేవుడు రూపకల్పన చేసిన పరిచర్యను మాత్రం నేను చెప్తాను. ఎందుకంటే ఈ విధంగా పరిచర్య జరిగించడానికి మా కుటుంబంలో ఎవరు సేవకులు లేరు, మా పితరులు ఎవరు సేవకులు కాదు, మా వంశములు ఎవరు సేవకులు లేరు. బట్ ఈ రకంగా పరిచర్య జరిగిస్తున్నాము అంటే అది నేను కాదు, నా జ్ఞానము కాదు, కానీ బిహైండ్ దెర్ ఇస్ అ హ్యాండ్ ఆఫ్ గాడ్, దేవుని హస్తం ఉన్నది. ఆయా సందర్భాలలో ఆయా వ్యక్తులు మన సంఘాన్ని దర్శిస్తూ వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే చాలా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అండ్ ఇటువంటి పరిచర్యలో మీరు నాటబడ్డారు, విశ్వాసులుగా ఉంటున్నారు. ఈ ఉదయకాల సమయంలో నేను చెప్తున్నానమ్మా, మీరు విశ్వాసులుగా మాత్రమే ఉండిపోమాకండి, పరిచారకులుగా మారాల్సిన సమయం ఆసన్నమైందంట. నేనైతే పోయిన వారం ఎప్పుడో నేను చెప్పినట్టున్నా, నేను చెప్పాల, నేను ఎప్పుడు ఆన్లైన్ పిల్లలన్నా నేను చెప్పింది, చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు నా దగ్గర నుంచి పిలుపు వస్తుందని చెప్పేసి. ఎఫ్రాయిముల దగ్గర నుంచి నేను చెప్పింది ఆ మాట. ఒకసారి ఎఫ్రాయిముల దగ్గరికి వెళ్ళిపోండి. న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథము 12వ అధ్యాయము మొట్టమొదటి వచనమా. ఎఫ్రాయిమీయులు కూడుకొని ఉత్తర దిక్కునకు పోయి నీవు అమ్మోనీయులతో యుద్ధము చేయబోనప్పుడు నీతో వచ్చుటకు మమ్ము నేల పిలవలేదు. చూసారా ఏమంటున్నారు? 12 గోత్రాలలో ఒక గోత్రమైన ఎఫ్రాయిలు గోత్రము ఒకసారి యెఫ్తా దగ్గరికి వచ్చేసి చెబుతున్న మాట ఏంటంటే, నీవు యుద్ధము చేస్తున్నప్పుడు 11 గోత్రాలు కలుపుకొని వెళ్ళావు కదా, మమ్మల్ని ఎందుకు పిలవలేదు? అర్థమవుతుందా? ఏంటంట, మమ్మలను ఎందుకు బొట్టెట్టి చెప్పరు, అమ్మా నీ అవసరం ఉందమ్మా రామ్మా అని చెప్పి. అర్థమవుతుందా? ఫోన్ రాదు. నీవు ఒక పరిచయలో నాటబడ్డావంటే నువ్వే అడగాలి, ఏ విధంగా నేను సహాయపడగలను అని చెప్పేసి. పాస్టర్ మాకు చెప్పడు, పాస్టర్ మమ్మల్ని పిలవడు, పాస్టర్ మమ్మల్ని కలుపుకోడు. ఇటువంటి మాటలు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరంటే మీరు ఎవరు మాట్లాడరు, కానీ నేను ఇన్ జనరల్గా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇది టీవీలో యూట్యూబ్లో కూడా వస్తూ ఉంటుంది కాబట్టి అనేకులు వేరే సంఘాల్లో వింటూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎఫ్రాయిములు అటువంటి మాటలు ఏంటంటే వీళ్ళకి ఏంటంటే గుర్తింపు కావాలి, ఐడెంటిటీ. పాస్టర్ గారు నన్ను చూడాలి, చూసి అసలు అయ్యా నువ్వు లేకపోతే ఇక్కడ అసలు మొత్తము అయిపోతుంది, అసలు నువ్వు ఉండాల్సిందే అంటే అప్పుడు ఛాతిని వెడల్పు చేసి అప్పుడు వస్తారు. నిజమా కదా? డోంట్ వెయిట్ ఫర్ ద కాల్ ఆఫ్ గాడ్. దేవుని పిలుపు కోసం ఎప్పుడు ఎదురు చూడమాకండి. దెర్ ఇస్ నో విఐపి ఇన్ అవర్ చర్చ్. మన సంఘంలో ఎవరు విఐపి లేరు ఇక్కడ. మమ్మల్ని పిలవలేదు అని అనుకునే వారంతా ఎఫ్రాయిమీలు లాంటి వారు. ఈ ఎఫ్రాయిములతో ఎప్పుడు ఇదే సమస్య. ఒకసారి 11వ అధ్యాయంకి వెళ్ళిపోండి అమ్మా. 8వ అధ్యాయంకి వెళ్ళిపోండి అమ్మా. 8వ అధ్యాయము మొదటి వచనం చదవండి అమ్మా. అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో, అప్పుడు ఇంతాక యెఫ్తా తోటి, ఇప్పుడు ఎవరితోటంట? గిద్యోను తోటి, నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? నీవు మా ఎడల చూపించిన మర్యాద ఏమిటి? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోనప్పుడు మమ్ము నేల పిలవలేదని చెప్పి అతనితో కఠినముగా కలహరించిరి. ఇంతాకేమో యెఫ్తాతో అంటున్నారు, ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని పిలవలేదేంటి? ఇప్పుడు గిద్యోనుతో అంటున్నారు, ఏమనంటున్నాడు? మిద్యానీయులతో యుద్ధం చేసేటప్పుడు మమ్మల్ని నిలపలేదు. మాకేమన్నా మర్యాద ఉందా ఇక్కడ? మేము అలుగుతాం, చర్చి మానేస్తాం. సంగమా, దేవుని చిత్తము ఇక్కడ జరుగుతున్నప్పుడు ఆ రోజున గిద్యోను కానీ యెఫ్తా కానీ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారు, యుద్ధములు చేస్తూ. యుద్ధము జరుగుతుందన్న విషయము తెలిసి కూడా నీ ఇంట్లో నువ్వు ఉంటున్నావు. ఎఫ్రాయిమీయులు వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉంటున్నారు. మిగతా 11 గోత్రాలు వాళ్ళంతటికి వాళ్ళు ముందుకు వచ్చారు, యుద్ధము చేశారు, దేవుని చిత్తంలో దేవుని సేవలో పాలిపంపులు పొందారు. మొత్తం అయిపోయిన తర్వాత ఈ ఎఫ్రాయిములు వచ్చి చెబుతున్న మాట ఏంటంటే, మాకు అసలు ఏమైనా మర్యాద ఉందా? అసలు ఇంకేం మొహం పెట్టుకుని ఇలా మధ్యలో ఉండాలి, పోయి ఎక్కడ ఉండిపోవాలి మేము.
మాకు ఒక గుర్తింపు ఉండదు, మాకు ఒక ఐడెంటిటీ ఉండదు అని చెప్పి అనుకుంటారు. చాలా చాలా సీరియస్గా చెప్తున్నానమ్మా, చాలా చాలా స్పష్టంగా చెప్తున్నాను ప్రతి ఒక్కరికి. డోంట్ లుక్ ఫర్ ఐడెంటిటీ ఇన్ ద చర్చ్. సంఘములో గుర్తింపు కోసము పాకులాడమాకండి. మీ ఆలోచన అటు వెళ్ళని మాకు అది అపవాది ఆలోచన. ఎవ్వరు ఆమెన్ చెప్పలేదు, నేను చెప్పుకుంటా ఆమెన్. ఆమెన్. చూసారా, పిల్లలు చెప్తున్నారు, గుర్తింపు కోసము ప్రజలు నన్ను గుర్తించాలని అనుకుంటాం, లేదా సేవకుడు నన్ను గుర్తించాలనుకోవటం అనేది ఇట్ ఈస్ స్పిరిట్. అదొక లాంటి ఆత్మది. గిద్యోను దగ్గర 8వ అధ్యాయంలో గిద్యోను దగ్గర పోరాడాడు. సరే, అప్పుడేం జరిగింది కదా, అప్పుడైనా పోట్లాడారు కదా. 11వ అధ్యాయంలో ఎఫ్తాకైనా దేవుడు చెప్పాడు అంటే ఎఫ్తాకు కూడా దేవుడు చెప్పాలి, ఎఫ్రాయిములు తీసుకొని వెళ్ళిపో అని చెప్పేసి. మాకు చెప్పలేదు అనే వాళ్ళని దేవుడు ఎప్పుడూ కలుపుకోడు. నీ కనులు ఎదుట పరిచర్య జరుగుతున్నప్పుడు నా వంతు నేను చేయాలి, సేవా ధర్మము నేను జరపాలి అని నీ అంతట నీకే రావాలి. నో వన్ విల్ పుష్ యూ బిహైండ్. నీ వెనక ఎవడు నేను నెట్టడు. కాబట్టి సేవ ప్రతి ఒక్కరూ చేయాలి. అండ్ ఆ సేవకుడికి ఉండవలసిన లక్షణము లేదా ఆ సేవకురాలకు ఉండవలసిన లక్షణం ఏమిటంటే విధేయత మాత్రమే కాదు కానీ విశ్వాసమును కనపరిచే వారముగా ఉండాల్సిందే. హల్లెలూయా. నేను నా ఆత్మీయ తండ్రి పట్ల విధేయత మాత్రమే కాదు, నా విశ్వాసమును కూడా కనపరుస్తాను. అందుకే ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళను, ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి దేవుడి చిత్తం ఏంటో కనుగొనను, ఇంకొకరి వర్తమానాలు వినను, ఇంకొకరి దగ్గరికి పోను. ఎందుకంటే నా సంపూర్ణ నమ్మకం ఏంటంటే నా తండ్రి దగ్గర సంపూర్ణముగా దేవుడు నాతో మాట్లాడతాడన్నది. ఇంకొకరు ఎవరో చెప్తే నేను వినాల్సిన పరిస్థితి నాకు లేదు. నా విశ్వాసం ఆ విధముగా నేను కనపరుస్తాను. ఇంకొకరు మీటింగ్కి వెళ్ళను, ఇంకొకరు పిలిచినా వెళ్ళను. ఎవరైనా సేవకులు వచ్చి ఏదైనా చెప్తున్నా కానీ వినను. ఎందుకు? అహంకారం కాదు. నేను ఆ ప్రత్యేకమైన పరిస్థితుల్లో నా దైవజనుడికి నా దగ్గర లేకపోయినా నేను నా నమ్మకత్వాన్ని చూపించుకోవాలి అని చెప్పేసి. అంతేగాని అవునా ఇట్లా చేయమంటారా, ఇది నిజమా, ఓహో ఈ దైవజనుడు దేవుడు నాతో మాట్లాడుతారని చెప్పేసి నేను అనుకోను. నో. నా పూర్ణ నమ్మకము నా ఆత్మీయ తండ్రి మీద ఉంటుంది. అతని దగ్గర నుంచి కాకుండా ఇంక ఎవరి దగ్గర నుంచి ఏ విషయమైనా వచ్చినా కూడా, ఏ ప్రవచనమైనా వచ్చినా కూడా అది పక్కన పెట్టేస్తాను నేను. అంతే, దాన్ని కొట్టివేయను, దాన్ని పక్కన పెట్టేస్తాను నేను. కానీ దేని గురించి అయితే ప్రార్థన చేస్తానంటే నా తండ్రి నోట్లోంచి వచ్చిన మాటలు పట్టుకుని ప్రార్థన చేస్తాను, అది నెరవేరే వరకు. దట్ ఈస్ హౌ నా విశ్వాసాన్ని నేను కనపరుస్తున్నాను. సంగమా, ఈ రోజున అదే పిలుపులోనికి దేవుడు నిన్ను కూడా పిలుస్తున్నాడు. సేవ చేస్తున్నాము, విశ్వాసులుగా ఉంటున్నాము. నీ దైవజనుడి పట్ల ఎంత నమ్మకము నువ్వు కనపరుస్తున్నావు అనేది ఈ ఉదయకాల సమయంలో దేవుడు తేరి చూస్తున్నాడు. ప్రభు నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు అన్న విషయం మాత్రం ఖచ్చితంగా చెప్తానమ్మా. ఇప్పటివరకు ఎట్లాగున్నారో నాకు తెలియదు కానీ బట్ టేక్ దిస్ యాజ్ అ ప్రాఫిటిక్ వర్డ్. ఇది ఒక ప్రవచన వాక్కుగా పరిగణించి ఇది మొదలుకొని మీ పరిపూర్ణ విశ్వాసము నీ సేవకుడి పట్ల నువ్వు కనపరిచి ప్రభు దీవెనలు పొందుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఆమె మా ఆరాధన సమయంలో ఉదయం 10 గంటలకు